అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి గారు ఉన్నారు. నాగర్ కర్నూలుకి ఎంపీ టికెట్ కోసం 26 మంది అభ్యర్థులు అప్లై చేయటం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా అనేక మంది పోటీ చేసినప్పుడు ఈ మధ్యకాలంలో నాకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో ఓ పదవి ఇచ్చిన సందర్భంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నేను పనిచేస్తాననేటటువంటి నమ్మకానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇది పార్లమెంటు రేపు జరిగే ఎన్నికలకు అడ్డు వస్తుందేమో అంటే ఇది ఏ రకంగా కూడా అడ్డు రాదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ సీట్ ఇవ్వటానికి ఈ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టు అడ్డం వస్తుందని ఈ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం అడ్డం వస్తుందనే ఉద్దేశంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి ఆ లెటరు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి, మీరు ఈ పదవి వల్ల మన పార్లమెంట్ సీటుకి ఇవ్వటానికి అడ్డొస్తే ఈ పదవిని వెంటనే రెసిగ్నేషన్ని మీరు యాక్సెప్ట్ చేసి నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలని చెప్పాను. నా లెటర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో ఉంది. ఇంతేకాకుండా ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి గారిని కూడా కలిసి వారికి కూడా చెప్పాను, నాకు పార్లమెంటు నీకు ఏది కావాలంటే మొదటిసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలి, రెండోసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలి, మూడోసారి కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కావాలని ఇంగ్లీష్లో 3 సార్లు చెప్పాం. ఫస్ట్ టైం నాగర్ కర్నూలు, సెకండ్ టైం నాగర్ కర్నూలు, థర్డ్ టైం నాగర్ కర్నూలు అని వారికి కూడా చెప్పాం. కల్లో కూడా నాగర్ కర్నూలు పార్లమెంటుని పోటీ చేయని చెప్పలేదు, చెప్పను కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.